పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కొడుక్కు విద్యాబుద్ధులు నేర్పి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఇవ్వాల్సిన తల్లే అతన్ని హంతకుడిగా మార్చింది. డబ్బులు, నగదు, దురాశతో కొడుకు జీవితాన్ని నాశనం చేసేసింది. కుమారుడు దృఢంగా కనిపించేందుకు జిమ్ పరికరాలు కొనిచ్చి ప్రోత్సహించేది. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో మైనర్ అయిన కొడుకును వెంటబెట్టుకొని వరుసగా 2 మహిళలను అతి కిరాతకంగా గొంతు నులిమి చంపేసింది. శవాలు దొరకకుండా పెట్రోల్ పోసి నిప్పంటించింది. సిద్దిపేట జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ మహిళల వరుస హత్య మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దుబ్బాక మండలం బుంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత అనే మహిళ ఓ చిన్న కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే కష్టపడి బతకడం మానేసి సులభంగా విలాసవంతమైన జీవితం గడపాలని, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆమె దురాశ పెంచుకుంది. ఆ దురాశే ఆమెను సైకో కిల్లర్గా మార్చేసింది. ఎవరు కనిపెట్టకుండా ఉండడానికి తన మైనర్ కుమారుణ్ణి కూడా నేరాల్లో పార్ట్నర్గా చేసుకుంది. ఒంటరిగా ఉండే మహిళలు, కుటుంబం లేదా భూ తగాదాలున్న మహిళలను టార్గెట్ చేస్తే హత్యల నింద ఇతరులపైకి వెళ్తుందని పక్కా వ్యూహం రచించింది. రజిత తన మొదటి లక్ష్యంగా ఈ ఏడాది మే నెలలో రేఖ అనే యువతను ఎంచుకుంది. రేఖ సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉండేది. ఆమెను మాయమాటలతో నమ్మించి నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు ఇద్దరు. అనంతరం కొడుకుతో కలిసి ఆమె గొంతు నులిమి అత్యంత క్రూరంగా చంపేశారు. ఒంటిపై ఉన్న బంగారం, విలువైన వస్తువులను దోచుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండే అమ్మాయి కాబట్టి ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని అంతా అనుకుంటారని భావించి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి పూర్తిగా కాల్చి బూడిద చేసేశారు. ఇక మొదటి హత్యను ఎవరూ పసిగట్టలేకపోవడంతో రజితకు ధైర్యం మరింత పెరిగింది. ఈ నెల 7వ తారీఖున భూ తగాదాలు ఉన్న అతికం విజయ అనే మహిళను రెండో టార్గెట్గా ఎంచుకుంది. విజయ హత్యకు గురైతే ఆ నింద సహజంగానే ఆమె భూ తగాదాల దాయాదులపైకి వెళుతుందని ప్లాన్ చేసేశారు. పథకం ప్రకారం విజయను కూడా గొంతు నులిమి హత్య చేసి ఆమె వద్దున్న నగలు మొత్తాన్ని దోచుకున్నారు. ఆ తర్వాత సాక్ష్యాధారాలు దొరకకుండా శవాన్ని కాల్చేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. కానీ సరిగ్గా అదే సమయంలో భారీ వర్షం పడడంతో మంటలు ఆరిపోయాయి. భయంతో నిందితులు రామక్కపేట వద్దున్న రోడ్డు పక్కనే ఆ సగం కాలిన మృతదేహాన్ని వదిలేసి పరారయ్యారు. రోడ్డు పక్కన మహిళా మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిపి రమేష్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలతో లోతుగా దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా అనుమానితురాలైన చాకలి రజితను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు ఘోరం వెలుగులోకి వచ్చింది. రేఖ, విజయల హత్యలు తామే చేసినట్లు ఆమె పోలీసుల ముందు అంగీకరించింది. నిందితుల నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని రజితను రిమాండ్కు తరలించారు పోలీసులు. మైనర్ కుమారుణ్ణి జువైనల్ హోమ్కు పంపించారు. కన్న కొడుకును నేరస్తుడిగా మార్చి స్వార్థం కోసం తోటి మహిళల ప్రాణాలు తీసిన ఈ సైకో కిల్లర్ మదర్ ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర విస్మయానికి కలిగిస్తోంది. ఇక నిందితుల ఇంట్లో 5.61 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి ఆభరణాలు, ₹1,00,000 నగదు, ద్విచక్ర వాహనం, 2 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.